హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే అబౌట్ సోలార్ సిస్టమ్ అనమాట. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్. 400 years ago నెఫ్యూలాలోని 99% ఆఫ్ గ్యాసెస్ మొత్తం ఒక చోట చేరి సన్ లాగా ఏర్పడ్డాయన్నమాట. మిగతా 1% ఆఫ్ గ్యాసెస్ మొత్తం ఈ 8 ప్లానెట్స్గా ఏర్పడ్డాయన్నమాట. మనం ఒక్కొక్క ప్లానెట్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. The first planet in the solar system is Mercury. It is also known as the smallest planet in the solar system. ఎందుకంటే ఈ ప్లానెట్ మన మూన్ అంత సైజులో ఉంటుంది. సన్ నుంచి మెర్క్యూరీకి ఎంత డిస్టెన్స్ అంటే 5,80,00,000 కిలోమీటర్స్ అనమాట. మెర్క్యూరీ యొక్క కోర్ 70% ఆఫ్ ఐరన్తో నిండి ఉంటుందన్నమాట. మెర్క్యూరీ తన చుట్టూ తాను చాలా స్లోగా రొటేట్ అవుతుంది. ఎంత అంటే మెర్క్యూరీలో 1 డే కంప్లీట్ అయిపోవడానికి మన ఎర్త్ డేస్లో 59 డేస్ కంప్లీట్ అవ్వాలన్నమాట. కానీ సన్ చుట్టూ చాలా ఫాస్ట్గా రివాల్వ్ అవుతుంది. అక్కడ 1 year కంప్లీట్ అవ్వడానికి 88 డేస్ మాత్రమే పడుతుంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ 1 year కన్నా 1 డేనే పెద్దది. మెర్క్యూరీ సన్కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటాయంటే అక్కడ టెంపరేచర్ వచ్చేసి 800 degrees Fahrenheit అనమాట. చాలా హీట్ ఉంటుంది. సైంటిస్ట్స్ ఫైండ్ అవుట్ చేశారు అక్కడ మంచు కూడా ఉందని చెప్పేసి. The second planet in the solar system is Venus. Venus ఇంకా ఎర్త్ చూడ్డానికి ఒకేలాగా ఉంటాయి. అందుకే వీటిని ట్విన్ సిస్టర్స్ అని కూడా అంటారు. మన ఎర్త్లో ఎంతైతే ప్లెజెంట్ క్లైమేట్ ఉంటుందో వీనస్లో అంత విరుద్ధంగా క్లైమేట్ ఉంటుందన్నమాట. అక్కడ ఎప్పుడు వాల్కనోస్ ఎరప్ట్ అవుతూనే ఉంటాయి. అక్కడ టెంపరేచర్ వచ్చేసి 900 degree Fahrenheit అనమాట. అక్కడ ఉదయము నైట్ అనే తేడా ఉండదు. ఎప్పుడు వాల్కనోస్ ఎరప్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ రెయిన్ పడుతూనే ఉంటుంది. క్లౌడ్స్ మొత్తం సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండి ఉంటుంది. మనకు తెలుసు కదా, సల్ఫ్యూరిక్ యాసిడ్ యాసిడ్స్లో కన్నా చాలా పవర్ఫుల్ యాసిడ్ అని చెప్పేసి. మనకు తెలియదు కానీ మనం ఎర్త్లో ఉన్నప్పుడు ఒక చదరపు అంగుళం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది మన బాడీ మీద పడుతుంది. ఎంత అంటే 15 pounds ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనమాట. అదే మనం వీనస్ ప్లానెట్లో కనుక ఉన్నట్లయితే 1500 pounds ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది మన బాడీ మీద పడుతుందన్నమాట. హ్యూమన్ లివింగ్ అనేది ఇంపాసిబుల్ అనమాట. ఈ ప్లానెట్లో అస్సలు మనం ఉండలేము. ఈవెన్ విత్ మెషిన్స్ ఆల్సో మనం అక్కడ ఉండలేము. అంత టెంపరేచర్ ఉంది కాబట్టి. మన ఎర్త్లో అయితే యావరేజ్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి మన ఎర్త్ తప్ప ఈ సోలార్ సిస్టంలో ఏ ప్లానెట్ మనం లివింగ్కి ఇంపాసిబుల్ అనమాట. సన్ నుంచి వీనస్కి ఎంత డిస్టెన్స్ అంటే 10,80,00,000 కిలోమీటర్స్ అనమాట. అన్ని ప్లానెట్స్ ఒకవైపు రివాల్వ్ అవుతాయి కదా సన్కి. ఈ ప్లానెట్ మాత్రం ఆపోజిట్గా రివాల్వ్ అవుతుంది. ఇక్కడ ఈస్ట్ వచ్చేసి సన్ సెట్ అవుతారు, వెస్ట్ వచ్చేసి సన్ రైజ్ అవుతుంది అనమాట. వీనస్ తన చుట్టూ తాను చాలా స్లోగా తిరుగుతుంది. ఎంత అంటే ఒక 1 rotation కంప్లీట్ అవ్వడానికి 243 డేస్ పడుతుందన్నమాట. అదే సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి 255 డేస్ పడుతుందన్నమాట. ఇక్కడ 1 year కన్నా 1 డేనే చాలా పెద్దది. Third planet in the solar system is Earth. It is also known as a blue planet in the solar system. ఇక్కడ 1 డేకి 24 hours, 1 yearకి 365 డేస్. ఇక్కడ హ్యూమన్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఈవెన్ వాటర్, ఎయిర్ అండ్ సన్లైట్. కాబట్టి హ్యూమన్ లివింగ్ అనేది ఎర్త్లోనే పాసిబుల్ అవుతుంది, వేరే ఏ ప్లానెట్లో పాసిబుల్ కాదు. ఎర్త్ గురించి డీటెయిల్గా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చేస్తాను. Fourth planet in the solar system is Mars. It is also known as a red planet in the solar system. ఎందుకంటే మన ఎర్త్లో నుంచి చూస్తే స్కై అనేది బ్లూ కలర్లో కనబడుతుంది కదా. అదే మనం మార్స్లో నుంచి చూస్తే స్కై అనేది రెడ్ అండ్ పింకిష్ కలర్లో కనబడుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లానెట్ ఫర్ హ్యూమన్ లివింగ్ ఆఫ్టర్ ద ఎర్త్. మనం ఒకవేళ అక్కడికి వెళ్ళి నివసించినా కానీ మార్స్ చుట్టూ ఓజోన్ లేయర్ లేదనమాట. కాబట్టి సన్ అల్ట్రా వైలెట్ రేస్ అనేది మన స్కిన్ మీద డైరెక్ట్గా పడుతుంది కాబట్టి మనకి డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం కొన్ని మెషిన్స్తో అక్కడ వెళ్ళి ఉండొచ్చు అనమాట. సైంటిస్ట్స్ అంటే అప్డేట్ కనుక్కోవడానికి 2011లో శాటిలైట్ని లాంచ్ చేశారనమాట. ఈ శాటిలైట్ మనకు ఎప్పటికప్పుడు అక్కడ వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, టెంపరేచర్స్ ఎలా ఉన్నాయని అప్డేట్ పంపిస్తుంది అనమాట. ఫిఫ్త్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఈజ్ జూపిటర్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఎందుకంటే మనకి ఈ ప్లానెట్ చూడడానికి ఇంత పెద్దగా కనిపిస్తుంది కానీ మనం ఈవెన్ నించోడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట. ఇది ఒక జైంట్ గ్యాస్ బాల్ అనమాట.
ఇందులో హైడ్రోజన్, హీలియం, లిథియం, అమోనియం, మిథైన్ వంటి గ్యాసెస్తో నిండి ఉంటుందన్నమాట. ఇందులో మనం క్లైమాటిక్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో ఎప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ రెయిన్ పడుతూ ఉంటుందన్నమాట. జూపిటర్లో మన 1300 ఎర్త్స్ని కలిపేంత ప్లేస్ ఉందన్నమాట. అంత జైంట్ ప్లానెట్. ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే మన ఎర్త్ వైపు వచ్చే ఆస్ట్రాయిడ్స్ని ఇది లాగేసుకుంటుంది అనమాట. అందుకే దీన్ని సోలార్ వాక్యూమ్ క్లీనర్ అని కూడా అంటారు. మనం జూపిటర్ కిందకి కనుక వెళ్తే లిక్విడ్ మెటాలిక్ హైడ్రోజన్ ఉంటుందన్నమాట. దాని లోపల కోర్ ఉండే అవకాశం ఉంది. జూపిటర్కి 79 మూన్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒకటి యూరోపా. యూరోపాలో 100% ఆఫ్ మంచుతో నిండి ఉంటుంది, మొత్తం కవర్ అయి ఉంటుంది ప్లానెట్ మొత్తం. ఇందులో లివింగ్ కొంచెం పాసిబుల్ అని చెప్తున్నారు. ఈ మంచు కింద వాటర్ ప్రజెంట్ అయి ఉండి అందులో లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. జూపిటర్ తన చుట్టూ తాను చాలా ఫాస్ట్గా రొటేట్ అవుతుంది. 10 అవర్స్లో 1 డే కంప్లీట్ అయిపోతుంది. కానీ సూర్యుడి చుట్టూ చాలా స్లోగా రివాల్వ్ అవుతుంది. 4300 డేస్ పడుతుంది 1 ఇయర్ కంప్లీట్ అయిపోవడానికి. అక్కడ జూపిటర్లో ఒక పెద్దగా రెడ్ స్పాట్ కనిపిస్తుంది కదా, అది 400 ఇయర్స్ ఎగో ఏర్పడిన సైక్లోన్ అనమాట. అది ఇప్పటికీ ఉండొచ్చు. మన భూమి కన్నా 2 times పెద్దదన్నమాట. 6th planet in the solar system is Saturn. It is also known as beautiful planet in the solar system. జూపిటర్ తర్వాత అతిపెద్ద గ్రహం అంటే సాటర్న్ అనే చెప్పచ్చు. సేమ్ జూపిటర్లో లానే అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ కూడా అంతే ఉంటాయి. అమ్మోనియం గ్యాస్, హీలియం గ్యాస్, లిథియం గ్యాస్, ఇంకా హైడ్రోజన్ గ్యాస్, ఇంకా చాలా గ్యాసెస్తో కలిసి ఆ ప్లానెట్ అంతా నిండి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము సాటర్న్ పట్టేంత వాటర్ టబ్లో సాటర్న్ని వేస్తే అది వాటర్లో తేలుతుందన్నమాట. ఎందుకంటే దానికి డెన్సిటీ చాలా తక్కువగా ఉంది. సాటర్న్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దాని చుట్టూ ఉన్న రింగ్సే. ఈ రింగ్స్ ఏంటంటే ఇసుక రేణువంత సైజ్ నుంచి పెద్ద బిల్డింగ్ అంత సైజ్ వరకు ఉన్న ఐస్ పార్టికల్స్. ఇవి ఎన్నో మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డవి. ఫ్యూచర్లో ఇవన్నీ కలిసి ఒక ఉపగ్రహంగా మారే అవకాశం ఉంది. సాటర్న్ సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి 10,360 డేస్ పడుతుందన్నమాట. 7th planet in the solar system is Uranus. సన్ నుంచి యురేనస్కి ఎంత డిస్టెన్స్ అంటే 290 crore kilometers అనమాట. యురేనస్ సన్ చుట్టూ ఒక్కసారి రివాల్వ్ అవ్వడానికి 30,687 డేస్ పడుతుందన్నమాట. యురేనస్లో సర్ఫేస్ మొత్తం మంచుతో కవర్ అయి ఉంటుంది. ఆ ప్లానెట్ మొత్తం మంచుతోనే నిండి ఉంటుంది. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అన్ని ప్లానెట్స్ హారిజాంటల్గా సన్ చుట్టూ రివాల్వ్ అవుతాయి కదా, కానీ ఈ ప్లానెట్ మాత్రం 98 degrees వర్టికల్గా బెండ్ అయ్యి సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. యురేనస్కి కూడా సాటర్న్ లానే రింగ్స్ ఉంటాయి, కానీ థిన్గా ఉంటాయి. ఇందులో టెంపరేచర్స్ వచ్చేసి -355 degrees Fahrenheit. 8th planet in the solar system is Neptune. సన్ నుంచి ఎర్త్కి సన్ రైజ్ రీచ్ అవ్వాలంటే 8 minutes 20 seconds పడుతుంది కదా, అదే సన్ నుంచి నెప్ట్యూన్కి సన్ రైజ్ రీచ్ అవ్వాలంటే 250 minutes పడుతుందన్నమాట. మనం అర్థం చేసుకోవచ్చు 4 hours కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎంత ఫార్టెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్ అని చెప్పేసి. మనం నెప్ట్యూన్లో క్లైమాటిక్ కండిషన్స్ కనుక చూసినట్లయితే ఎక్కువగా గాలి వీస్తూ ఉంటుంది. ఆ ప్లానెట్ మొత్తం మీథేన్ గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే నెప్ట్యూన్ చూడడానికి చాలా బ్లూ కలర్లో ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చెప్తాను వినండి. మనం ముందు చెప్పుకున్న యురేనస్లో ఇంకా నెప్ట్యూన్లో క్లైమాటిక్ కండిషన్స్ వల్ల అక్కడ వజ్రాల వర్షం కురుస్తుందట. Solar system 4.6 billion years old. Thanks for watching. Bye friends.